నా ముద్దు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. పెద్దబాబు గారు తొందరగా ఇచ్చేసి. ఇప్పుడు మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? ఒక టిప్పు పార్వతి. సరే వదలండి. ఇప్పుడు మీరు వెళ్తారు, నన్ను వెళ్ళమంటారా? పార్వతి సరే నేనే వెళ్తాను. పార్వతి పార్వతి సరే సరే నేనే వెళ్తానులే. సరే నేనే వెళ్తాను. పని అడ్డుగా పెట్టుకొని నా పని పక్కన పెడుతున్నావు. నీ పని చెప్తాను. వెళ్ళండి. అరే వెళ్తున్నాను కదా. థ్యాంక్ యూ. కర్మ. కళ్ళు పడుతున్నాయి బాబాయ్. సౌండ్ తగ్గి మై. ఎవరో డోర్ కొడుతున్నారు. బాబీ ఏమైంది? ఏమైంది? గ్యాస్ లీక్ అయినట్టుంది. గ్యాస్ ఎర్రకారం ఎక్కడి నుంచి వచ్చిందో. కళ్ళు మండుతున్నాయి. ఏదో జరిగిపోయి ఇంకేదో జరిగినట్టుంది కదా నీలాంబరి. నీకు ఆనందంగా ఉన్నట్టుంది కదా. బ్రో ఫీల్ అవుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడంటావేంటి బాబీ? అయినా గదిలో గ్యాస్ ఏంటి? అది టియర్ గ్యాస్ ఏదో లీక్ అయింది అనుకుంటా. అయ్యో ఇంట్రాగేట్ చేయకయ్యా ఇప్పుడు. అమ్మా మీరు ఇలా రండి, నేను తీసుకెళ్తాను. మీరు ఇలా రండి. ఎప్పటికప్పుడు నీ ఆరోగ్యాన్ని వాకప్ చేస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదమ్మా. నేను హెల్దీగానే ఉన్నాను ఆంటీ. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంకో 6 months లో మీ అందరి కోరికలు నెరవేరుస్తాను. చిన్నమ్మాయి గారు పాలు తీసుకోండి. మామ్ పార్వతి ఉండగా దిగులే దండగా. పొద్దున్నే తానే వచ్చి ఐశ్వర్య నిద్ర లేపి బ్రష్ చేపిస్తుందా? అప్పుడు మొదలుపెట్టిన మెను రాత్రి గుడ్ నైట్ చెప్పి దుప్పటి కప్పే వరకు పూర్తవుదనుకో. పని మనిషి అయితే ఇంటిని మాత్రమే చూసుకుంటుంది. మన మనిషి కాబట్టే ఇంట్లో వాళ్ళని తన వాళ్ళలా చూసుకుంటుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,